ఎక్కడ ఎప్పుడెప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది, ఎక్కడ ఈ షెల్ కంపెనీస్ ఎందుకు ముందు డిస్టిలరీస్ మాట ఎందుకు చెప్పానంటే అదే అన్న బినామీ పేరుతో డిస్టిలరీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ స్టోరేజ్ పీరియడ్ కూడా దానికి మినిమం స్టోరేజ్ పీరియడ్ కూడా ఈకుండా డంప్ చేసుకునేసి లిక్కర్ షాప్స్కి తద్వారా ఇంత సంపాదించారు 1,000 కోట్ల రూపాయలు. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మంచిది కాదు. ప్రజల ప్రాణాలతో ఆడుకొని మంచి చేసినట్టు అధికారం ఏంటి? ఇప్పుడు ఆయన చివరెడ్డి గారు ఆయన మద్యం తాగారు అని ఎవరు ఆరోపించలే, లేకపోతే ఆయన నువ్వు మద్యం వ్యాపారం చేశావు అని కూడా ఎవరు ఆరోపించలే. ఛార్జ్ షీట్ లో సీటు తేల్చింది అది కాదు. మద్యం స్కాములో నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు అన్నారు అంతే తప్ప నువ్వు మద్యం తాగావని లేకపోతే నువ్వు మద్యంతో షాప్ పెట్టావని దాంతో షాప్ లో వ్యాపారం చేసావని ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ ఆయనకు కావాల్సిన నాయుడు ఒక ఆయన ఉన్నాడు కదా, జాంజిగిరి నాయుడు ఒక ఆయన ఉన్నాడు, నోట్ల కట్టలు ఎంచుతూ ఉన్నాడు కదా. ఆ వీడియోతో పాటు ఆ నాయుడు గురించి మేము చాలా సన్నిహితము, మేము విదేశాలకు వెళ్తాము, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పి కన్ఫెషనల్ గా వీడియోగ్రఫిక్ గా చెప్పింది చివరిడే. ఆ రకమైన సంబంధాలతోటి ఆయన దీంట్లో ఉన్నారు కానీ ఆయన బయటకు వచ్చేసి నేను తాగను, నేను మద్యం దుకాణం పెట్టలేదు, నేను వ్యాపారం చేయలేదు అని సిట్టు చెప్పట్లే. మీరు క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యారు, స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పింది. చెవిరెడ్డి గారు మాట్లాడాల్సింది ఏంటంటే నేను స్కామ్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఆ నాయుడు నాకు తెలియదు, లేకపోతే మిథున్ రెడ్డితో నాకు సంబంధాలు లేవు, మిథురెడ్డితో నాకు సంబంధాలు లేవు, లేకపోతే ఈ రాజకేశ్వర నాకు సంబంధాలు లేవు, లేకపోతే ఆ వాళ్ళతో వీళ్ళతో నాకు సంబంధాలు లేవు, నేను ఎవరితో మాట్లాడలేదు, ఏ మీటింగ్ లో కూర్చోలేదు, ఏ మీటింగ్ లో నేను పార్టిసిపేట్ చేయలేదని చెప్పాల్సింది పోయి ఆయన క్యారెక్టర్ గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన క్యారెక్టర్ గురించి ఎవరు సిట్టు మాట్లాడటంలే, ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడటంలే. కాబట్టి చెవిరెడ్డి గారు ఏదైనా ఉంటే ఆయన ఈ స్కామ్ లో ఉన్నారా లేదా, ఆయన మనుషులు బయటపడ్డారా లేదా, బయట ఆ వీడియోలతో బయటపడ్డారా లేదా, ఆ నోట్ల కట్టలు ఎక్కడివి, ఎక్కడికి వచ్చాయి, ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేశారు, ఈయన మీటింగుల్లో ఆ గూగుల్ టేక్ లో ఆ మీటింగ్ లో ఉన్నారా లేదా, ఆ మనుషులతో మాట్లాడారేలా. దయచేసి చెవిరెడ్డి గారు బయటకు వచ్చేవాడు ఆల్రెడీ మీకు ట్రయల్ కోర్టు మీకు ఒక వార్నింగ్ ఇచ్చింది, మీరు ఓవర్ యాక్షన్ చేయొద్దండి అని. కాబట్టి చెవిరెడ్డి గారు ఓవర్ యాక్షన్ చేయకుండా దాని మీద ఏదన్నా గట్టిగా అరిచి అల్లరి చేసి నాకు కాదు సంబంధం పలానోడికి సంబంధం అని చెప్పి అరిస్తే దట్ ఈస్ యాక్సెప్టబుల్, ఏదైనా మనం ఒక వెర్షన్ గా తీసుకోవచ్చు. కానీ ఆయన చెప్పే మాటలకు విలువ లేదు. ఆ 2 మాటలే మాట్లాడతాడు డేవల్ నుంచి. నేను మద్యం తాగును, మా ఫాదర్ మద్యానికి బానిస చనిపోయారు కాబట్టి నేను వాటి జోలికి వెళ్ళను, నేను మద్యం వ్యాపారం చెయ్యను, ఈ మాటలే చెప్తాడు తప్ప ఈ మీరు అన్నట్టు ఈ స్కామ్ గురించి ఎక్కడా నేరేషన్ చేయలేదు, నేరేషన్ చేయడము లేదు. స్కామ్ జరగలేదని స్కామ్ గురించి మాట్లాడడం లేదు ఆయన, నాకు సంబంధం లేదు, నన్ను ఇరికిచ్చారు అంటున్నాడు ఆయన. అది ఇక సిట్టు తేల్చేస్తుంది ఆ విషయాన్ని, ఆయనకి సంబంధం ఉందా లేదా అనేదాన్ని. అయితే ఒక్క నిమిషం సాగర్, రాజేష్ గారు, ఇక్కడ ఈ షెల్ కంపెనీల ద్వారా వీళ్ళు డబ్బులు ఎక్కడెక్కడికి తీసుకెళ్లారు అనే దాని మీద చాలా వార్తలు వస్తున్నాయి.